చేయాలని ఏబీవీపీ నాయకులు డిమాండ్ చేశారు. యూనివర్సిటీకి రావాల్సిన మెస్ బకాయిలు 83,15,00,000 రూపాయల ప్రభుత్వం చెల్లించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా విద్యారంగ సమస్యలు పెడచెవిన పెడుతోందని విమర్శించారు. పేద మధ్య తరగతి విద్యార్థులకు విద్యను దూరం చేసే విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పెండింగ్ బకాయిలను వెంటనే విడుదల చేయని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని ప్రభుత్వాన్ని ఏబీవీపీ నాయకులు హెచ్చరించారు. రంగారెడ్డి జిల్లా నాగిరెడ్డిగూడలో 45 గొర్రెల మృతి కలకలం రేపింది. రోజులాగే యజమాని కుమార్ యాదవ్ గొర్రెలను షెడ్లోకి పంపుతున్న సమయంలో విద్యుత్ షాక్ తగలటంతో 45 గొర్రెలు మృతి చెందాయి. దీంతో యజమాని కన్నీరు మున్నీరయ్యాడు. తనకు జీవనాధారాన్ని కల్పించాలని కుమార్ యాదవ్ ప్రభుత్వాన్ని విన్నవించుకున్నాడు. శివుడి అనుమతి ఉంటేనే కాశీ వెళ్లగలమని ప్రముఖ సినీ నటుడు తనికెళ్లభరణి అన్నారు. హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్లో శివపాటను నటుడు తనికెళ్లభరణి, సంగీత దర్శకులు అనుదీప్ దేవ్ ఆవిష్కరించారు. శివపాటను విన్నాక భావోద్వేగంతో మళ్లీ ఓసారి కాశీకి వెళ్లాలనిపించిందని భరణి అన్నారు. శాంతిని ప్రతిబింబించేలా స్లో మెలోడీలో ఈ పాటని కంపోజ్ చేశామని అనుదీప్ దేవ్ తెలిపారు. మల్కాజ్గిరి జిల్లా యాప్రాల్లోని 171వ సర్వే నెంబర్ ప్రభుత్వ స్థలాన్ని కాపాడాలని అఖిలపక్షం నాయకులు డిమాండ్ చేశారు. 8 ఎకరాల 20 గుంటల ప్రభుత్వ స్థలాన్ని భూ కబ్జాదారులు ఆక్రమించడానికి ప్రయత్నిస్తున్నారని తెలిపారు. ఈ స్థలం అన్యాక్రాంతం కాకుండా అనేక పర్యాయాలుగా ప్రభుత్వానికి, ప్రజాప్రతినిధులకు ఫిర్యాదు చేశామన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ప్రభుత్వ స్థలాన్ని రక్షించి భూ కబ్జాకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని అధికారులను హెచ్చరించారు.